అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ కార్తిక్ తలమచ్చి, మీ వెల్విషర్ని. ఈరోజు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నేను డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే సీడ్ సెలెక్షన్ అండ్ స్టాకింగ్ ప్రొసీజర్. చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ కనుక రైతు తప్పు చేశాడంటే ఇంకా ఆయన జీవితం తలకిందులైపోద్ది. అందుకని జాగ్రత్తగా వింటారని నేను ఆశిస్తూ డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతా. ఎందుకంటే గంటల మాటలు కానీ ఈ యూట్యూబ్ని ఎటవాడాలో తెలియట్లేదు. ఎందుకంటే దీంట్లో నేను రొయ్యల్లో ఎంతో కొంత తెలుసు, అన్నీ తెలుసు. నేను చెప్పబోను. ఎందుకంటే నేను నిత్య విద్యార్థిని. అందుకని ఈరోజు ప్రకృతి ఒడిలో కూర్చొని ఈ ప్రకృతి చూశారుగా, వేప చెట్టు, అజాడి రక్త ఎండిక, దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో, ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయో మీకు తెలుసు, నాకు తెలుసు. అందుకనే నేను చెప్తాను, ప్రకృతిలోకి వెళ్ళండి. ఫ్రీ గాలి, ఫ్రీ. ఆ ఆక్సిజన్ ఇక్కడ చేరితే అప్పుడు స్పష్టమైన ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలే అటు యువతని, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళద్ది. దయచేసి ఆ మొబైల్స్లో మంచిని తెలుసుకోండి. చెత్త వీడియోలు, వెబ్ సిరీస్ ఇవన్నీ చూడకుండా, అయ్యా నా విన్నపం ఏంటంటే, యువతకి, పెద్దవాళ్ళు అంటే పాప టైంపాస్ కోసం చూస్తారు, పిల్లలు ఎస్పెషల్లీ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ, భారతదేశం గురించి మాట్లాడుతున్నాను. దయచేసి ఆ టైం వేస్ట్ చేసుకోబాకండి. ఎందుకంటే మనకు టైం లేదు. మనిషి బతికేది 70 ఏళ్ళు. మనిషి బతికేది 70 ఏళ్ళు. ఆ 70 ఏళ్ళు సగం నిద్రకు పోద్ది. అంటే 20 ఏళ్ళు సగం నిద్రకి పోయినట్టు. 20 ఏళ్ళు పుట్టుక, బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత చదువులు, 20 ఏళ్ళు పోద్ది. జస్ట్ జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఇంకా చాలా డీటెయిల్గా వెళ్ళగల, కానీ నాకు టైం లేదు. మీకు ఓపిక లేదు. వినగలిగా వినండి. ఎందుకంటే ఏమి జీవిత సత్యం ఎప్పుడు చేదు. ఇదిగో అందుకని వేప చెట్టు కింద కూర్చున్నా. నిజం ఎప్పుడు నిప్పు లాంటిది, కాల్చి చేస్తుంది, బూడి చేస్తుంది మనల్ని కూడా. కాబట్టి దయచేసి ప్రకృతిలోకి వెళ్ళండి. ఎందుకంటే ఒక ప్రకృతి ఆరాధకుడిగా, ఆరాధకుడిగా, ప్లస్ ఐ లవ్ నేచర్. అంతే. నేచర్ని లవ్ చేయండి. అది మీకు చాలా నేర్పిస్తుంది, మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే అక్వారీతులు ఎప్పుడు గుంటల్లో మంచి గాలి పీలుస్తారు. గుంటల మీద మంచి ఒక గుడిసె వేసుకొని ఆ గాలిని ఆస్వాదిస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు నేచర్ని. ఎందుకంటే వాళ్ళ ముందు రొయ్య పిల్లలు పెరుగుతాయి. పిల్లల్ని ఎలా పెంచుతారో, చిన్న పిల్లల్ని, అలాగా వాళ్ళు రొయ్యల్ని కాపాడి ఈ దేశానికి ఫారిన్ కరెన్సీ, డాలర్లు సంపాదించి దేశ అభివృద్ధిలో వాళ్ళు కూడా చాలా ప్రథమ స్థానంలో ఉన్నారు. ఫారిన్ కరెన్సీ, డాలర్స్. దానికోసమే చాలా జాగ్రత్తగా వినండి. సీడ్ సెలక్షన్లో రైతులు దయచేసి ఇంకా తప్పు చేయకండి. ఎందుకంటే అదొక టైం లేదు. ఎక్స్ప్లెయిన్ చేయకండి. ఇంకా ఒకటే అడగండి, ఎస్పీఎఫ్ ఇది సిఏ రిజిస్టర్ అయ్యిందా? కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ, అది మన సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. వాళ్ళే పర్మిషన్స్ ఇస్తారు. అలాంటి బ్రోడర్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బ్రోడర్ నుంచే స్టార్ట్ అవుద్ది, హ్యాచరీ కాదు, బ్రోడర్. అది విదేశాల నుంచి బ్రోడర్స్ వస్తాయి. దాన్ని స్క్రీనింగ్ చేస్తారు. ఎక్కడ? ఆర్జీసీఏ సెంటర్ అంటాం, చెన్నైలో ఉంటుంది. సిటీలో రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్లో క్వారంటైన్ సెంటర్ ఉంటుంది. ఆ క్వారంటైన్ సెంటర్లో దాన్ని అబ్జర్వేషన్లో పెడతారు. ఎటువంటి బ్రోడర్ విదేశాల నుంచి వచ్చినా దాన్ని ఆర్జీసీలో పెట్టి 10-15 రోజులు అబ్జర్వేషన్లు పెట్టి, దాంట్లో ఏమైనా ఇంకా డిసీజెస్ ఉన్నాయా, విదేశాల నుంచి వచ్చాయని చెప్పి స్క్రీనింగ్ చేసి అప్పుడు హ్యాచరీకి సప్లై చేస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నేరుగా వెళ్ళి గుంటలో పడకండి. ఎందుకంటే నేను పడుతున్నాను, నాకు తెలుసు. ఆ నొప్పితో ఈ వీడియో చేస్తున్నా. నేను ఒక రైతునే. అదే నేను టెస్ట్ చేయించుకొని మంచిగా సీడ్ని నా పాండ్ వాటర్లో అబ్జర్వ్ చేసుకోమంటే నేను ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చునేవాడిని కాదు. నేను మీతో సరదాగా మీకు కొంచెం నేర్పిస్తూ నేను 4 రూపాయలు సంపాదించుకునేవాడిని. కాబట్టి దయచేసి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. రైతులారా, ఎక్కడైనా మేలుకోండి, గుడ్డిగా వెళ్ళకండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, చించేస్తారు, పొడి చేస్తారు. సీడ్
అలా చించేది ఏముండదు, మనకు చిరిగిపోద్ది. కాబట్టి డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తున్నా. ఒకటి ఎస్పీఎఫ్ స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీస్, ఇదొకటి. హ్యాచరీని ఎలాగ సెలెక్ట్ చేయాలంటే అది రిజిస్టర్ అయిందా లేదా సిఏలో చెక్ చేసుకోండి. వెబ్సైట్ ఉంది, ఫోన్ అట్టా వాడండి, గూగుల్ ఓపెన్ చేయండి, సిఏఏ అని కొట్టండి. అదేంటంటే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో రిజిస్టర్డ్ హ్యాచరీస్ ఎక్కడి నుంచి బ్రోడర్స్ వచ్చాయి, అమెరికా నుంచి వచ్చాయా, థాయిలాండ్ నుంచి వచ్చాయా, మలేషియా నుంచి వచ్చాయా, ఇంకా కొన్ని దేశాలు నాకు తెలియదు, ఎందుకు నేను బాగలేదు, ఒక థాయిలాండ్కి వెళ్ళి వచ్చాను. నెక్స్ట్ వీటిల్లో 10 కంపెనీలు, లిటరల్గా 10 కంపెనీలు మనకి బ్రూడ్ స్టాక్ని సప్లై చేస్తున్నాయి. దాంట్లో ఎక్కువ మీకు తెలిసిన పేరు ఏంటంటే SYS ఆక్వా, బెంచ్ మార్క్ జెనెటిక్స్, అదేవిధంగా అమెరికన్ నాయుడు, ఇవన్నీ మీరు రెగ్యులర్గా ఉంటాయి. SIS, తర్వాత మొలకాయ ఒకటి, అలాగా 10 కంపెనీలు ఉన్నాయి బ్రూడ్ స్టాక్ మనకి ఇండియాకు పంపించే కంపెనీలు. ఇవన్నీ విదేశీ కంపెనీలు. మన ఇండియాలో BMCలు ఉన్నాయి, బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్ ఉన్నాయి, కానీ ఎవరు వాడట్లేదు. మన ఇండియాలో ఉంది కాబట్టి విదేశం మోజు. అందుకని మనం భారతదేశానికి సేవ చేయకుండా ఇక్కడ చదివే IITians మన ట్యాక్స్ రూపంలో ఆ IIT మెడ్రాసు, ముంబై, ఢిల్లీ, ఎవ్రీథింగ్ వాట్ నాట్ 7 IITs ఉన్నాయి. అంత పెద్ద టెక్నోక్రాట్స్ తయారు చేస్తుంటే వాళ్ళ డాలర్ మోజులో పడి విదేశాలకు వెళ్ళి ప్రపంచానికి కాదు, వాళ్ళ స్వార్థానికి లోబడిపోయి మన భారతదేశాన్ని పట్టించుకోవట్లా. దయచేసి IIT పూర్వ విద్యార్థులారా, ఇకనైనా మేలుకోండి. మనం ఇప్పుడు ఈ మొబైల్ వాడుతున్నాం, ఇది ఎక్కడ శాంసంగ్, నేను ఇప్పుడు వాడేది. దీని ఆరిజిన్ నాకు తెలియదు, ఐ థింక్ సౌత్ కొరియా అనుకుంటున్నాను. అలాగా ఇన్ని కంపెనీలు, యాపిల్ ఉంది, OnePlus ఉంది, ఎన్ని విదేశీ కంపెనీలు. దాంట్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు, ఆండ్రాయిడ్ కావచ్చు, ఐ థింక్ OS సంథింగ్, ఐ డోంట్ నో. టెక్నాలజీ గురించి నాకు బొత్తిగా తెలియదు, దాని మీద కామెంట్ చేయదు. అది మన ఇండియాలో తయారు చేయదు, అక్కడికి వెళ్ళి తయారు చేసి మనకు అమ్ముతున్నారు. అలాగే ఈ వెనామీ కూడా మన జాతి రొయ్య కాదు, ఇండియాది కాదు, ఇది విదేశీ రొయ్య. మనది ఒకటే పీనియస్ మోనోడా, మన ఇండిజినస్ స్పీషీస్. ఏదైతే బ్లాక్ టైగర్, దాని పేరు చూడండి. అది చేసుకోండి. వెనామీ చేసిన వాళ్ళు ఓపికండి, వెనామీ చేసుకోండి. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి చెప్తున్నా, లేటెస్ట్ ట్రెండ్స్ అనేది ఎందుకే నేను ఈ వీడియోలు చేయడానికి కారణం, ఈ SPF మోనోడాన్ వచ్చేసింది. ఒకటి మోవానా వాళ్ళది, 2 ఆక్వా ఆల్మా వాళ్ళది. మోవానా అనేది ఇక్కడ మన ఇండియాలో ఒకే ఒక కంపెనీ చేస్తుంది, అది వైష్ణవి ఆక్వాటెక్. అది మీకు కూడా అందుబాటులో ఉంది, మన నెల్లూరులోనే ఉంది. రెండోది ఆక్వా ఆల్మా మెడగాస్కర్, అది వచ్చి మీకు దగ్గరలో చెన్నైలో ఉంది. కాబట్టి దయచేసి ఇకనైనా నిజంగా ఒరిజినల్గా ప్రాక్టికల్గా ఆలోచించి ఇంకా ఎక్స్పెరిమెంట్లు చేయబాకండి. ఎందుకంటే మీ దగ్గర డబ్బు లేదు, నా దగ్గర టైం కూడా లేదు. కాబట్టి SPF ఆ స్పీషీస్ని తీసుకొని రిజిస్టర్డ్ హ్యాచరీస్కి వెళ్ళి సీడ్ సెలక్షను చాలా జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ సీడ్ సెలక్షన్ గురించి చెప్తాను. అందరికీ నమస్కారం, జై హింద్.